ప్రశాంత్ నీల్ కన్నడ సినిమాకు 1000 కోట్లని ఇంట్రడ్యూస్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్ తన తర్వాతి సినిమాపై కాన్సంట్రేట్ చేశాడా? అందులో భాగంగానే తన సినిమా సీక్వెల్ పై కన్నేశాడా? ఇక రాకీ బాయ్ ఫ్యాన్స్ మరో పండగకి రెడీ కావాల్సిందేనా? లెట్స్ వాచ్. సౌత్ అంటే అయితే తెలుగు లేదా తమిళ్. ఇది 2018 వరకున్న పరిస్థితి. కానీ ఆ ఏడొచ్చిన కేజీఎఫ్ తో దాన్ని పటాపంచలు చేశాడు ప్రశాంత్ నీల్. తనదైన టేకింగ్ అండ్ గ్రాండియర్ విజయ్ తో శాండల్వుడ్ సత్తాని ప్రూవ్ చేశాడు. ఇక ఈ సినిమానే కన్నడికి పాన్ ఇండియా డోస్ బార్లా తెరిచేసింది కూడా. ఇక ఆ సినిమా తర్వాత వచ్చిన 2022 ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 ఏకంగా 1000 కోట్లని వెనకేయటంతో నీల్ పేరు మారిమోగిపోయింది. ఇక అదే ఊపులో డార్లింగ్ తో సలార్ అంటూ మరోసారి 1000 కోట్లకి గురిపెట్టాడు. అయితే 2023 డిసెంబర్ 22న వచ్చిన ఈ సినిమా 800 కోట్ల దగ్గరే ఆగిపోవడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యాడు నీల్. దీంతో ఎలాగైనా ఈసారి అంతకు మించి అంటూ తారక్ తో డ్రాగన్ ని మొదలుపెట్టిన నీల్ ఇప్పుడు తర్వాతి సినిమాపై కాన్సంట్రేట్ చేశాడట. కేజీఎఫ్ 2 ఎండింగ్ లో కేజీఎఫ్ 3 ఉంటుందని హింట్ ఇచ్చినట్లుగానే డ్రాగన్ తర్వాత అదే సినిమాని పట్టాలెక్కించబోతున్నాడట. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ ను ఇన్స్టాలో వదిలాడు నీల్. దీంతో కేజీఎఫ్ చాప్టర్ 3కి రంగం సిద్ధమైందని ఇప్పటి నుండే హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోతున్నారు రాకీ బాయ్ ఫ్యాన్స్. కానీ ప్రస్తుతం ఉన్న లైనప్ చూస్తే ఈ సినిమా ఇప్పుడప్పుడే వచ్చే ఛాన్స్ ఉందా అంటూ డౌట్ రైజ్ చేస్తుంది ఇండస్ట్రీ. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ లో ఉంటే యష్ టాక్సిక్, రామాయణ, మిత్రంతో ఓ సినిమా అంటూ చక్కర్లు కొడుతున్నాడు. మరోవైపు ప్రభాస్ తో సలార్ 2 తీసిన తర్వాతే చాప్టర్ 3 వెళ్ళొచ్చు అన్న టాక్ ఉంది. అంటే ఎటు చూసినా 2028 వస్తే కానీ రాకీ బాయ్ మరోసారి ఎంట్రీ ఇచ్చేలా లేడు. మరి ఇన్స్టాలో ప్రశాంత్ నీల్ నిజంగా కేజీఎఫ్ 3 గురించి పోస్ట్ చేశాడా లేక పేరడీ అకౌంట్ తో మరెవరైనా చేశారా అన్నది నీల్ మీడియా ముందు ఓపెన్ అయితే కానీ తెలీదు. ఏదేమైనా నీల్ నుండి ఈ సీక్వెల్స్ ఎప్పుడొచ్చినా మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడం మాత్రం ఖాయం. చూడాలి సలార్ తో సాటిస్ఫై కానీ నీల్ డ్రాగన్ తో అయినా హ్యాపీ మోడ్ లోకి వెళతాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.